బాంబే బిలియనియర్ మిస్సింగ్ ఎపిసోడ్ 1. నా పేరు తిలక్. నేను ఇటీవలే జర్నలిజం కోర్సు పూర్తి చేసి ఒక పెద్ద న్యూస్ ఛానల్లో ట్రైనీగా జాయిన్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుండి ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా. నాకు బుక్స్, ఆర్టికల్స్ చదవడం అంటే చాలా ఇష్టం. నాకు మన ప్రాంతంలో జరిగే న్యూస్ ఒక్కటే కాకుండా ఎక్కడైనా ట్రెండింగ్లో ఉన్న న్యూస్ని ఫాలో అయ్యి దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఉద్యోగంలో జాయిన్ అయ్యి 6 నెలలు అయ్యింది. ట్రైనింగ్లో భాగంగా నేను వేరే చోటకు వెళ్ళవలసి వచ్చింది. ఏకంగా వేరే రాష్ట్రమే. మహారాష్ట్రలోని పూణే హెడ్ ఆఫీస్లో 1 నెల ట్రైనింగ్కి వెళ్ళమన్నారు. అంత దూరం అయితే నా వల్ల కాదు అని హెచ్ఆర్కి చెప్పేశాను. కానీ అక్కడ తినడానికి, ఉండడానికి అన్ని సదుపాయాలు కంపెనీయే చూసుకుంటుందని చెప్పారు. సరే, 1 నెలే కదా అని అక్కడ చుట్టుపక్కల ఏమైనా టూరిజం ప్లేసెస్ ఉంటే చూసేయొచ్చు అని ఓకే చెప్పాను. 1 వారంలో పూణే చేరుకున్నాను. అక్కడ అంతా కొత్తగా ఉంది. ట్రైనింగ్లో ఒకసారి పరిచయం అయ్యారు. ఆయన కూడా మన ఏరియా నుండి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన పేరు సురేష్. వారం రోజులు గడిచాయి. సురేష్ గారు నాతో బాగా క్లోజ్గా మాట్లాడుతారు. ఒకరోజు నా హాబీస్ ఏమిటని అడిగారు. బుక్స్ చదవడం, ఆర్టికల్స్ చదవడం అని చెప్పాను. తర్వాత ఒకరోజు ఒక పాత ఇంగ్లీష్ ఆర్టికల్ తెచ్చి నాకు ఇచ్చారు. అది 10 సంవత్సరాల క్రితం ఆర్టికల్ అని, మీకు బాగా నచ్చుతుందని చెప్పి ఇచ్చారు. ఆర్టికల్ పేరు బాంబే బిలియనీర్ మిస్సింగ్ అని ఉంది. ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత్త మరియు ధనవంతుడు 10 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. అసలు ఆయన ఏమయ్యారు? కిడ్నాప్ అయ్యారా? లేక ఎవరైనా చంపేశారా? ఎవరికీ తెలియదు. ఆ 10 రోజుల్లో ఇది ఒక ట్రెండింగ్ న్యూస్. 6 నెలల తర్వాత పోలీసులు, మీడియా అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. ఒక్క ఆ కుటుంబ సభ్యులు తప్ప. ఇప్పటికీ ఆయన భార్య, పిల్లలు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎవరైనా ఆచూకీ చెబితే వాళ్లకు తగిన బహుమతి అందజేస్తామని చెబుతున్నారు. ఆర్టికల్ అంతా అయిపోయాక చివరిలో ఒక ఫోటో వేశారు. ఎవరి ఫోటో అని చూశా. ఒక్కసారిగా షాక్ అయ్యా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను బయట చూశాను. అంతేకాకుండా ఆయనను కలిసి మాట్లాడాను కూడా. ఆయనతో దిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఇంతకీ ఆయన అందరినీ వదిలేసి అంత దూరంగా ఒంటరిగా ఉంటున్నారనే సందేహం నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఆయన్ని ఎక్కడ కలిశానో, ఎలా కలిశానో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.